చిన్న ఈరోజైతే అందరికీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. నేను మా ఫ్రెండ్ చిన్న పని నుండి వైజాగ్ అయితే వచ్చాం. మంచిగా కోడి పలావ్ తిందామంటే చిట్టుబాబు కోడి పలావ్ అయితే పార్సిల్ చేయించుకొని ర్యాపిడో అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఉండదు. ఓన్లీ పార్సిలే. నీట్‌గా హుడా పార్క్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ పాయింట్ చూసుకొని అలాగా బీచ్‌లో కాసిన ఫోటోలు దిగుకొని అలాగా మంచి మెమరీస్ స్టోర్ చేసుకొని నీట్‌గా అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయాం. నీట్‌గా చెట్లు, కొబ్బరి చెట్లు, ఓ పక్కన బల్ల అలా కూర్చొని తింటుంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ బీచ్ దగ్గర తినడం. మేమైతే లోపల ఓపెన్ చేసి చూస్తే మాకైతే ఒక షాక్ తగిలింది. మేము జాయింట్ అడిగితే వాడు ఫ్రై పీస్ ఏసి ఇచ్చాడు. సరే ఇంకేం చేత్తాం ఫ్రై పీస్ తిందాం అని తిట్టుకొని. కానీ పీసెస్ మాత్రం ఏసాడు. తర్వాత మెచ్చుకున్నాం. సరే టేస్ట్ బాగుంది ట్రై చేసాం. తర్వాత గ్రేవీ ఏసుకొని తిన్నాను. టేస్ట్ పర్లేదు బానే ఉంది. యావరేజ్‌గా ఉంది. తర్వాత మా ఫ్రెండ్ ఇంకో బిర్యానీ అయితే ఆర్డర్ చేశాడు. ఈ బిర్యానీ మాకు ప్లేట్స్ ఇస్తాడనుకుంటే మాకు ఇదో రెండో ట్విస్ట్ తగిలింది. మేమైతే ముందు తిన్న బిర్యానీ ప్లేట్ అయితే పారేసాం. దీనికి ప్లేట్ లేకుండా ఇచ్చేసాడు. ఓన్లీ పార్సెలే చేయించి. సరే ఇంకేం చేత్తాం అని చెప్పి ఆ కవర్‌లోనే తినేసి ఉల్లిపాయ ఏసుకొని తింటే టేస్ట్ బావుంది. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటే కామెంట్ చేయండి.